ఏపీఎంసెట్ 2025 సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి చాలామంది కూడా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఈ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫేజ్ సంబంధించి ఒక రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పేసి కూడా చాలా మందిలో డౌట్స్ అయితే ఉన్నాయి. అండ్ వీటికి సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇద్దామని చెప్పేసి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి అండ్ వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవ్వండి. ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కూడా మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మెంటర్షిప్ సంబంధించి ఒక డీటెయిల్స్ అనేవి ఇక్కడైతే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీరైతే చెక్ చేసుకొని గైడెన్స్ అయితే తీసుకోండి. అండ్ మెంటర్షిప్లో మీకు వచ్చేసి టాప్ కాలేజ్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డెసిషన్ మేకింగ్ మీ ర్యాంక్ని బేస్ చేసుకొని టాప్ కాలేజ్ ఏ బ్రాంచ్ వస్తుందో చూసి దాన్ని బట్టి మీకు లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్లో కూడా మీరు ఎటువంటి ఎర్రర్స్ వచ్చినా కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. నెక్స్ట్ 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ యాక్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరైతే జాయిన్ అవ్వండి. ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క పేమెంట్ ఐడి నెక్స్ట్ అఫీషియల్ ర్యాంక్ వచ్చేసి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి 8179406281. అండ్ నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ అనేది చూద్దాం. ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఇప్పట్లో మనకి ఉంటుందా లేదా అనేది కూడా మీకైతే అప్డేట్ అయితే ఇస్తానన్నమాట. మనకి ప్రజెంట్ వచ్చేసి కౌన్సిలింగ్ అనేది ఇప్పట్లో లేనట్టే. అది ఎందుకని చెప్పేసి మీకు ఆల్రెడీ వీడియోలో మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మీకు జోసా కౌన్సిలింగ్ జరుగుతుంది. సెకండ్ రౌండ్ అయిపోయి థర్డ్ రౌండ్ అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అప్డేట్ కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క టీఎస్ కౌన్సిలింగ్ సంబంధించి కూడా కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇస్తున్నాము అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పోస్ట్ పోన్ అనేది చేశారు. నెక్స్ట్ మళ్ళీ అది రీషెడ్యూల్ అవ్వాలి. మళ్ళీ షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ కూడా షెడ్యూల్ అనేది వస్తుందని మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి జోస్ అవ్వాలి, అది అయిన తర్వాత మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ అవుతుంది, తర్వాత ఏపీఎంసెట్ అయితే స్టార్ట్ అవుతుంది టీఎస్ అయిన తర్వాత. ఇలా 1 by 1 కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ వీటిలో మనకి సంబంధించి ర్యాంక్ కార్డ్స్ అనేవి చాలా మందికి అయితే రాలేదు. ఇవి వచ్చేసి ర్యాంక్ కార్డ్స్ అనేవి మనకి అఫీషియల్గా రిలీజ్ చేయబోతున్నారు. విత్ ఇన్ 2 daysలో మనకి ఒక ర్యాంక్ కార్డ్స్ అనేవి ఎవరికైతే రాలేదో ఆల్రెడీ అక్కడ మీకు క్వాలిఫై అని పడి ర్యాంక్ కార్డ్ ఎవరికైతే రాలేదో వాళ్ళకి మాత్రమే ర్యాంక్ కార్డ్స్ ఇస్తారు. అలానే మీరు డిస్క్వాలిఫై అని చెప్పేసి పడి మళ్ళీ ఇప్పుడు ర్యాంక్ కార్డ్స్ అయితే ఏం రిలీజ్ చేయరు. ఆల్రెడీ మీకు ర్యాంక్ కార్డ్స్ వచ్చిన వాళ్ళకి ర్యాంక్ కార్డ్స్ అయితే ఏమైతే చేంజ్ అవ్వవు. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో చెప్తూనే వస్తున్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా మీకైతే చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని 2 daysలో మీకైతే అప్డేట్ అయితే వచ్చేస్తుంది. ఆల్రెడీ రిలీజ్ చేసిన వెంటనే వీడియో కూడా చేస్తాను. అప్పుడైతే మీరు డైరెక్ట్గా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వాటిలోనే మీకు ర్యాంక్స్ అయితే వచ్చేస్తే వచ్చిన తర్వాత మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిపోతే మీకు ఏ కాలేజీలో వస్తుందో చూసి దాన్ని బట్టి లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తాను. ఎక్కడ వస్తుందో కూడా మీకు ముందే చెప్తాను. ఏ బ్రాంచ్ తీసుకోవాలి మీకు ఉన్న డౌట్స్ కావచ్చు, మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్లో కౌన్సిలింగ్ సంబంధించి ఒక అప్డేట్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ చూస్తున్నట్లయితే కౌన్సిలింగ్ ఇప్పట్లో లేనట్లే. మీకైతే ఫైనల్గా చెప్పాలంటే ఇంకా టైం అయితే పడుతుంది. ఈ యొక్క టైంలో మీరైతే అసలు బీటెక్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి, నెక్స్ట్ ఏ కాలేజీలో జాయిన్ అయ్యాలి, మనకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది, ఏ బ్రాంచ్ బాగుంటుంది, నెక్స్ట్ ఏం చేయాలా, ప్లేస్మెంట్స్ పరంగా కావచ్చు, నెక్స్ట్ అసలు జాబ్ పర్పస్ కావచ్చు, అన్నీ కూడా సెర్చ్ చేసుకొని ఇప్పటి నుంచే మీరు రెడీగా ఉండాలి. వన్స్ మనకి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా కంప్లీట్ అయితే అయిపోతుంది. వన్స్ మనకి ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే ఒక ఫస్ట్ రౌండ్ కావచ్చు ఒక 10 to 15 daysలో మనకి ఒక ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ సెకండ్ థర్డ్ రౌండ్ అయితే జస్ట్ 1 weekలోనే కంప్లీట్ చేసేస్తారు. ఇవన్నీ కూడా మీరైతే గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కూడా కౌన్సిలింగ్ సంబంధించి మీకైతే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ ఇంకా కౌన్సిలింగ్ లేదులే ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి మీరు లైక్ తీసుకొని టైం అనేది వేస్ట్ చేయకండి. వన్స్ ఒకసారి మీకు టైం అయిపోయిందంటే మళ్ళీ ఈ యొక్క టైం అనేది మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టైం అనేది యూజ్ చేసుకోండి, గైడెన్స్ తీసుకోండి, మంచి కాలేజీలో బీటెక్ అనేది కంప్లీట్ చేసుకొని అండ్ హైయెస్ట్ ప్యాకేజ్తో సెలెక్ట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా సెటిల్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ అప్డేట్స్ కావచ్చు, ప్రాసెస్ కావచ్చు, ఇలా అన్నీ కూడా మీకు 1 by 1 వీడియోస్ అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, బెల్ ఐకాన్ అయితే కూడా ఆన్ చేసి పెట్టుకోవట్లేదు. ఎందుకంటే అలా చేయకపోతే మీరే నష్టపోతారు. ఎందుకంటే ఏ అప్డేట్ వచ్చినా కూడా మీరైతే మిస్ అయిపోతారు. కాబట్టి మీకు అప్డేట్ అని తెలియదు. కాబట్టి టైం అయిపోయింది అనుకోండి తర్వాత మీరే ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి, వాటిలో కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడు వచ్చేసి ఇందులో ఒకవేళ అప్డేట్ ఇవ్వకపోతే అందులో నేనైతే అప్డేట్ అయితే ఇవ్వచ్చు. అందులో కూడా మీరైతే ఫాలో అవుతున్నారు అనుకోండి. అండ్ ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మీకు కౌన్సిలింగ్ సంబంధించి
త్వరలోనే టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పాలని చూస్తున్నాను. వాటికి సంబంధించి లాజిక్స్ కూడా చెప్తాను నేను, అవి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. అండ్ మీకు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకుండానే ఈ యొక్క లాజిక్స్ అని అప్లై చేసి మనకి కొంచెం మంచి మార్క్స్ ర్యాంక్ తెచ్చుకోవచ్చు అని చెప్పేశారు కదా. అలానే ఇప్పుడు కూడా వచ్చేసి కౌన్సిలింగ్ కూడా ఇంతే. మనకు కొన్ని లాజిక్స్ టెక్నిక్స్ అని మనం కూడా కొన్ని అప్లై చేసామనుకోండి, కొంచెం మంచి కాలేజీలో కూడా రావచ్చు. వాటికి సంబంధించి కొన్ని నేను చెప్తాను. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చిన వెంటనే మీకు అయితే అప్డేట్ అయితే వస్తుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.